పులివెందుల పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. అక్కడి పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత అన్నట్టుంది అక్కడి పరిస్థితి. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతాయన్న చందంగా అక్కడ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేలా కనిపిస్తోందంటున్నారు. అక్కడి పరిస్థితులు ఇప్పుడు మారిపోతున్నాయని, ఆ మేరకు కూటమి నేతలు పక్కా స్కెచ్ వేస్తూ ముందుకు కదులుతున్నారని అంటున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల అనేది ఓ బిగ్ బ్రాండ్. వైఎస్ఆర్ నుంచి జగన్ హయాం వరకు పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అని చెప్తుంటారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయని, ఆ మేరకు కూటమి నేతలు పక్కా స్కెచ్ వేస్తూ ముందుకు కదులుతున్నారని అంటున్నారు. చాలా కాలంగా పులివెందులలో వైఎస్ఆర్ టైంలో కాంగ్రెస్ జెండా, జగన్ హయాంలో వైసీపీ జెండా మాత్రమే ఎగిరేవి. అయితే త్వరలో అక్కడ పసుపు జెండా ఎగిరేలా కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టుగా పులివెందులపైనే స్పెషల్ ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. వాస్తవానికి గతేడాది జూన్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమలో ప్రధానంగా కడప, పులివెందులలో యాక్టివిటీ బాగా పెంచింది కూటమి. జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలనే పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆపరేషన్ పులివెందుల ఊపందుకుందని, పులివెందుల మున్సిపల్ పీఠంపై ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 33 కౌన్సిల్ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసి మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టీడీపీ సరికొత్త ప్లాన్తో వైసీపీ కంచుకోటలో లీడర్లు సైకిల్ ఎక్కుతున్నారని అంటున్నారు. ఇది వైసీపీకి పెద్ద దెబ్బేనని చెబుతున్నారు. ఇప్పటికే పులివెందులలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఇలా ఇటీవలి కాలంలో పులివెందులలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే పులివెందుల మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన ఓ కీలక కౌన్సిలర్ టీడీపీకి జై కొట్టారు. త్వరలో మరో 5గురు పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో పలువురు కీలక నేతలతో జగన్ చర్చలు జరిపారని తెలుస్తోంది. ప్రధానంగా ఇలాంటి కష్టకాలంలోనే అంతా కలిసి ఉండాలని, పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని వారికి ధీమా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పులివెందుల రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారిందనే చర్చ మొదలైంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పట్టు కోల్పోతోంది. ముఖ్యంగా బలమైన తిరుపతి, తుని వంటి ప్రాంతాల్లోనూ వైసీపీ సభ్యులు పార్టీ మారి కూటమికి జై కొట్టడంతో టీడీపీ లేదా జనసేన జెండా ఎగురుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా కేడర్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే జెండా మోసే నాయకుడు కూడా లేకుండా పోయారు. అంతేకాదు, పార్టీ నేతలు కూడా ఢీలా పడిపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితి ఇంత త్వరగా వస్తుందని పార్టీ నాయకులు కూడా అస్సలు ఊహించలేదట. దీంతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు జగన్. అయినప్పటికీ ఈ పరిణామాలు ఎక్కడా సర్దుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు జిల్లాల పర్యటన చేస్తానన్న జగన్ మరోసారి వాటిని వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సొంత జిల్లాలోనే కూసాలు కదిలిపోయే ప్రమాదం పొంచి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత వారం 10 రోజుల్లోనే కడపలో పరిణామాలు తీవ్రంగా మారిపోయాయి. మరి ముఖ్యంగా పులివెందుల మున్సిపాలిటీలో ఒక కీలక కౌన్సిలర్ ఇటీవల కుటుంబంతో సహా టీడీపీకి జై కొట్టారు. ఇక పులివెందులలో పాగా వేసేందుకు టీడీపీ నేత బీటెక్ రవి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. త్వరలోనే 3 నుంచి 5గురు వైసీపీ కౌన్సిలర్లు పార్టీ మారే అవకాశం ఉందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలను ఎదిరించడం కష్టమని భావించిన జగన్ అనూహ్యంగా పులివెందుల పర్యటన పెట్టుకున్నారు. తనకు చేరువలో ఉన్న సీనియర్లతో చర్చలు జరిపారు. అందరూ కలిసి ఉండాలని, పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పారు. మరి జగన్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.